హాయ్. ఇవాళ మార్నింగ్ నేను ఒక కథ విన్నాను. నాకు బాగా నచ్చింది. సో షేర్ చేయాలనిపించింది. నచ్చిన వాళ్ళు వినొచ్చు, నచ్చని వాళ్ళు ప్లీజ్ స్క్రోల్ చేసేయండి. కథ ఏంటంటే, అనగనగా ఒక ఊర్లో చాలా పాములు ఉండేవి. ఆ ఊర్లో ఉన్న చాలా మంది జనాలు ఈ పాము కాట్ల వల్ల చనిపోయేవాళ్ళు. ఒకరోజు ఆ ఊరికి ఒక స్వామీజీ వస్తారు. అప్పుడు ఈ జనాలందరూ స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆ పాము కాట్ల వల్ల మేము చాలా మందిని చనిపోతున్నాము అని చెప్తారు. అప్పుడు స్వామీజీ పాముల దగ్గరికి వెళ్ళి ఈ రోజు నుంచి మీరు ఎవరిని కాటేయడానికి వీలు లేదు అని చెప్తారు. అప్పుడు స్వామీజీ మాటలకి పాములు రెస్పెక్ట్ ఇచ్చి ఆ రోజు నుంచి ఎవరిని కాటేయవు. స్వామీజీ కూడా ఊరు నుంచి వెళ్ళిపోతారు. తర్వాత ఒక 6 months తర్వాత స్వామీజీ మళ్ళీ అదే ఊరికి వస్తారు. వచ్చి చూస్తే ఇది వరకు వచ్చినప్పుడు గుట్టలు గుట్టలుగా పాములు కనిపించేవి. ఇప్పుడు అసలు పాములు కనిపించట్లేదు. ఏదో అక్కడొకటి అలా కనిపిస్తుంది. సో స్వామీజీ ఏం జరిగిందో తెలుసుకుందామని చెప్పి పాము దగ్గరికి వెళ్ళి ఏమైంది, మీ వాళ్ళు ఎవరు కనిపించట్లేదు, ఏం జరిగింది అని అడుగుతారు. అప్పుడు పాము ఏం చెప్తుందంటే, మీరు మమ్మల్ని ఎవరిని కాటేయొద్దు అని చెప్పారు కదా, సో మేము కూడా ఎవరిని కాటేయకుండా ఉన్నాము. కానీ ఈ జనాలు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మా పాములన్నింటినీ చంపేశారు అని చెప్తుంది. అప్పుడు స్వామీజీ, నేను కాటేయొద్దు అని చెప్పానే కానీ బుస కొట్టొద్దు అని చెప్పలేదు కదా. ఎవరైనా మీ జోలికి వస్తే, మీకు హాని చేయాలి అని చూస్తే కనీసం బుస కొట్టాలి కదా. కాటేస్తామా లేదా అనేది తర్వాత విషయం. ఆల్ ద టైం మంచిగా ఉండడం కూడా అంత మంచి విషయం ఏమీ కాదు. సో ఇది ఈ కథలో నీతి అన్నమాట. ఒకవేళ మనం ఎప్పుడు మంచిగానే ఉండాలి అని అనుకుంటే అవతల వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటారు కదా. సో అప్పుడు మనకే హాని కలుగుతుంది. ఇదే కథ నాకు భలే నచ్చింది. హాయ్. ఇవాళ మార్నింగ్ నేను ఒక కథ విన్నాను. నాకు బాగా నచ్చింది. సో షేర్ చేయాలనిపించింది. నచ్చిన వాళ్ళు వినొచ్చు, నచ్చని వాళ్ళు ప్లీజ్ స్క్రోల్ చేసేయండి. కథ ఏంటంటే, అనగనగా ఒక ఊర్లో చాలా పాములు ఉండేవి. ఆ ఊర్లో ఉన్న చాలా మంది జనాలు ఈ పాము కాట్ల వల్ల చనిపోయేవాళ్ళు. ఒకరోజు ఆ ఊరికి ఒక స్వామీజీ వస్తారు. అప్పుడు ఈ జనాలందరూ స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆ పాము కాట్ల వల్ల మేము చాలా మందిని చనిపోతున్నాము అని చెప్తారు. అప్పుడు స్వామీజీ పాముల దగ్గరికి వెళ్ళి ఈ రోజు నుంచి మీరు ఎవరిని కాటేయడానికి వీలు లేదు అని చెప్తారు. అప్పుడు స్వామీజీ మాటలకి పాములు రెస్పెక్ట్ ఇచ్చి ఆ రోజు నుంచి ఎవరిని కాటేయవు. స్వామీజీ కూడా ఊరు నుంచి వెళ్ళిపోతారు. తర్వాత ఒక 6 months తర్వాత స్వామీజీ మళ్ళీ అదే ఊరికి వస్తారు. వచ్చి చూస్తే ఇది వరకు వచ్చినప్పుడు గుట్టలు గుట్టలుగా పాములు కనిపించేవి. ఇప్పుడు అసలు పాములు కనిపించట్లేదు. ఏదో అక్కడొకటి అలా కనిపిస్తుంది. సో స్వామీజీ ఏం జరిగిందో తెలుసుకుందామని చెప్పి పాము దగ్గరికి వెళ్ళి ఏమైంది, మీ వాళ్ళు ఎవరు కనిపించట్లేదు, ఏం జరిగింది అని అడుగుతారు. అప్పుడు పాము ఏం చెప్తుందంటే, మీరు మమ్మల్ని ఎవరిని కాటేయొద్దు అని చెప్పారు కదా, సో మేము కూడా ఎవరిని కాటేయకుండా ఉన్నాము. కానీ ఈ జనాలు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మా పాములన్నింటినీ చంపేశారు అని చెప్తుంది. అప్పుడు స్వామీజీ, నేను కాటేయొద్దు అని చెప్పానే కానీ బుస కొట్టొద్దు అని చెప్పలేదు కదా. ఎవరైనా మీ జోలికి వస్తే, మీకు హాని చేయాలి అని చూస్తే కనీసం బుస కొట్టాలి కదా. కాటేస్తామా లేదా అనేది తర్వాత విషయం. ఆల్ ద టైం మంచిగా ఉండడం కూడా అంత మంచి విషయం ఏమీ కాదు. సో ఇది ఈ కథలో నీతి అన్నమాట. ఒకవేళ మనం ఎప్పుడు మంచిగానే ఉండాలి అని అనుకుంటే అవతల వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటారు కదా. సో అప్పుడు మనకే హాని కలుగుతుంది. ఇదే కథ నాకు భలే నచ్చింది.